సజీవులు ఏకీభవిస్తారన్న ఈ సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉన్నటువంటి మేము, ఇదిగో ప్రభు, నా మాట విని నన్ను పంపని వాని అందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు అన్నారు. అట్టి యోగ్యతకు మమ్మల్ని సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ, గృహం దగ్గర జరిగే కూడికలో కూడా నీకు ఆపుదలనిచ్చి కుటుంబానికి ఆదరణకరంగా మా అందరి జీవితాలు నీ రాజ్యానికి సిద్ధపరచబడినట్లు, మంచి ఉపయుక్తంగా జరిగినట్లు సహాయం అనుగ్రహింపచేయము. సహాయం అయిన సభ్యులందరికీ తోడుగా ఉండి ఆదరించి పరిశుద్ధ వాక్యాల ప్రకారంగా క్రీస్తు ప్రభుని హృదయపూర్వకంగా స్వీకరించిన వారమే ఆయన నిత్య జీవాన్ని పొందుకోవడం సభాతుడే నడిపించిన అందరికీ వందనాలు.
లేదా కూర్చుంది. ప్రత్యేక సమయంలో కుటుంబ సభ్యులు ముందుకు వస్తే ఫోటో ఆవిష్కరణ మనం జరిగించుకుందాం. తల్లిగారు గంటదాలక్ష్మి గారు ఈ పిలుపునందుకుని భూమి మీద ఖ్యాతను ముగించారు. అందరూ కూడా సిద్ధం చెల్లిస్తూ ఈ పాపల కోరికలు ఆవిష్కరిస్తున్నది. మరియు ఈ కిరాతులు మహిమ స్వరూపులుగా ఈ సమయం ముగించే పర్యంతం మీరే కలిసి భద్రపరచు. యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందు క్లాత్ అండి, క్లాత్ పైకి వీడియో కనపడేది పక్కగా ఉంది, సైడ్గా ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున కొంచెం ఎరపండి పర్లేదు తిట్టారు. ఒకసారి ఉందండి.
ఓకే. ఆయన సన్నిధిని చేరుము. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తుల నుండి మృతులైన వారు మొదట లేకును. ఆ మీదట సజీవులైన నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములను మేఘముల మీద కొనుక్కోగలుగును. కాగా మమ్మల్ని సదాకాలము ప్రభువుతో కూడా ముందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకుంటున్నారు. మనకు తోడు ఆదరించిన చిన్న ప్రార్థన చేసుకుని మరి ఆదరణ మాటల్లోనికి పరిశుద్ధ వాక్యంలోనికి మనం ప్రవేశిద్దాం. సమయంలో సహోదరులు శ్రీధర్ గారు మనల్ని ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థించుకున్నాం. స్థుతుల పాత్రుడు మహామతుడు మహాగణితుడికి పరిశుద్ధులని ప్రస్తుతనామానికి ఘనమైన నామాన్ని కొనుక్కున్న నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభావ. గడిచిన ఘనమైన కొన్న ఆ కృపల కాసుకోబట్టి ఉదయకాలం ఈ విధంగా ప్రభు మరి సోమకూరు ధనలక్ష్మి గారి తండ్రి నేను ఆదరణ కూర్చోవాలి ఈ విధంగా సంఘంగా మరి కుటుంబంగా బంధుమిత్రులుగా అందరూ కూడి నేను మేము స్థితించుండగా మీరు మా మధ్య ఉన్నారు నమ్మచనం తండ్రికి వందనాలు స్తోత్రం ప్రభావ. మరి సహోదరు ధనలక్ష్మి గారి నాకంటే ప్రభావ నేను మీ పిలుపునందుకు ఏ సన్నిధికి చేరున్నారు అందుకు మీకు వందనాలు స్తోత్రములు. దుఃఖంగా ఉన్నటువంటి నేను కుటుంబం అంతా మీరు ఆదరించిన బలపరిచిన తండ్రి ప్రభావ. మేము కూడా ఉన్నాడు మేము మా ఈ విధ మార్గం వెళ్ళవలసిన ఉన్నవారు అన్న తండ్రి మేము గ్రహించుకున్న తండ్రి ప్రభావ. మా జీవిత కాలాన్ని మేము తండ్రి సరి చేసుకున్న తండ్రి ప్రభావ. మా బ్రతుకుతనంలోనే మీ అందు వైద్యులు జీవించడానికి సహాయం తెచ్చమని ఇప్పుడు ఆదరణ కొడుకులు మాట్లాడుతున్న బిడ్డల యొక్క మాటల ద్వారా మమ్మల్ని బలపరిచి ముఖ్యంగా కుటుంబాన్ని ఆదరించమని సమస్త మహిమాకంత ప్రభావం మీకు అర్పించుకోవచ్చు. మా ప్రభుని మీకు వాడు చేసే ప్రార్థించిన పలు తండ్రి ఆమె. సహోదరుల పరిశుద్ధ మనం ప్రవేశిస్తున్నాం. సమయంలో మరి ధనలక్ష్మిగా ప్రవహించినటువంటి ఆవిష్కారాలను భూమి మీద అనుభవించి మళ్ళా తిరిగి ప్రభు పిలుపునందుకున్నారు. అందుని బట్టి వేరే
దేవునికి స్తుతులు అర్పిస్తూ మరి దేవాది దేవుడి కుటుంబాన్ని ఆదరించినట్లు మనమందరం కూడా ప్రార్థన చేయవలసిన వారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ కొన్ని నిమిషాలు క్లుప్తంగా మరి కుటుంబానికి ఆధారపరంగా కొన్ని మాటలు మొదటిగా మనం జ్ఞాపకం చేస్తూ అనంతరం దేవుడి సందేశాలను మనం ప్రవేశిద్దాం. సమయంలో మొదటిగా పెద్దలు రాజశేఖర్ గారు కుటుంబానికి ఆధారపరంగా క్లుప్తంగా కొన్ని మాటలు తెలియచేయాలని వారికి సమయాన్ని ఇస్తున్నాం. ధనలక్ష్మి గారు ఓదార్పు కూడుకొచ్చినటువంటివి ప్రతి బిడ్డకి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మన గ్రామంలో నాగన్ గారి కుటుంబం అంటే బహు పేద కుటుంబం. ఎందుకంటే మా కుటుంబానికి నాగన్ గారి కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహితం అటువంటిది. మరి ఆయన పనిచేసినటువంటి కానీ నడిచేది కాదు నాకు తెలిసినంత మట్టుకి. ఆ విధంగా మా నాయనకి మా అన్నకి ఆయనకున్న స్నేహం మరి పనిచేసిన తర్వాత ఖాళీ ఉన్న సమయంలో మా ఇంటి దగ్గరే ఉండేవాడు. మరి మన పేద కుటుంబంలో మనం గమనించవలసింది ఎప్పుడు కూడా, అప్పుడు మనకు చిన్న బిడ్డలు కూడా మన కుటుంబంలో చదువుకోలేని పరిస్థితులను బట్టి మనం అన్నింటిలోనే అనుకోవడం. మరి వేళ చదువుకోలేనటువంటి నాగన్ గారు ధనలక్ష్మి గారు కూడా మరి మనము కొడుకుని గ్రామంలో ఒక ఇండియన్గా తయారు చేసినటువంటి కుటుంబాన్ని నేను గొప్పగా చెప్తాను. ఏం చెప్తండి, ధనలక్ష్మి గారు చేసినటువంటి సేవ కుటుంబానికి మరి నాగన్ గారు పనిచేస్తున్న కానీ కుటుంబం గడిచేది కాదు. ఒక రకంగా మన కళ్ళ ముందు జరుగుతున్న చెప్పాలంటే ధనలక్ష్మి గారు కూతురు బిడ్డలు కానీ కొడుకు బిడ్డలు కానీ అందరినీ సమానంగా చూసి చదివించింది. ఈవేళ మన నిజంగా దయాలు ఉన్నాడు, సుధీర్ ఉన్నాడు. నాకు తెలిసినంత మటుకి వాళ్ళ అమ్మ బయట ఉన్నప్పటికైనా ధనలక్ష్మి గారు పెంచి పెద్ద చేసింది. నా కళ్ళతో చూసినటువంటి విషయాలు మీరు చెప్తున్నారు. అలా ఆ విధంగా కుటుంబాన్ని పైకి తీసుకొచ్చింది. అలాగే కొడుకు బిడ్డలు కూడా నాగన్ గారికి ఎప్పుడూ గుర్తొస్తే మన నరేష్ని వర్షాకాలంలో ఎక్కడో బాడలో ఉన్నటువంటి భుజం మీద ఎక్కించుకుని తీసుకొచ్చి ఏటుకోవడం పెంచేవాడు. అంత కష్టపడి ఉందండి మరి బిడ్డలు పైకి తీసుకొచ్చింది ఆవిడ. అటువంటి కుటుంబంలో పుట్టిన బిడ్డలు ఈరోజు మరి ఆవిడ మన ఇంట్లో వెళ్ళిపోవడం అంటే మన కుటుంబస్తులకి ఎంతో బాధగా ఉంటుంది. ఏది ఏమైనా మరి మనం ఎప్పటికైనా మనం అదే దారిని వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నాం. మరి ముఖ్యంగా చెప్పింది, ఇంట్లో కొడుకు ఉన్నప్పటికైనా ధనలక్ష్మి గారు ఇప్పుడు కూడా చిన్న విజయని ఎక్కువగా ప్రేమించేది. నాగన్ గారు చనిపోయినప్పుడు కూడా మరి ముగ్గురు బిడ్డలు కూడా కూర్చొని అమ్మ ఏంటి మీరు ఎక్కడుంటావు ఏంటి అని అడిగితే ఎప్పుడు సమాధానం చెప్పలేదు ఆవిడ. ఎందుకంటే ఆవిడ విజయంలోనే ఉండాలనేది ఆవిడ ఆశ. మరి ఈవేళ నాగన్న గారు కానీ మన ధనలక్ష్మి గారు కానీ చిన్న కొడుకు దగ్గర ఉండే కాలం చేశారు. మరి నా దృష్టిలో వాడు అదృష్టం అనే నేను చెప్పుకుంటాను. ఎందుకంటే బిడ్డలు అంతమంది ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులు ఎవరి దగ్గర అయితే ఉంటారనుకుంటారో దేవుడు వాళ్ళ దగ్గర ఉంచుతాడు తప్ప మనం ఎన్నో అనుకుంటాం, నా ఇంటికాడ ఉండలేదు నా ఇంటికాడ ఉండలేదని అన్నదమ్ములు అనుకుంటాం. కానీ మన ఆలోచన తప్ప మన ఆలోచన వల్ల ఏది జరగదు. మరి ఈరోజు మరి మనల్ని కోడల్ని ఎంతో ఇదిగా చూసుకుంటూ మంచి పేరు తెచ్చుకుని ఆవిడ వెళ్ళిపోయింది. ఎంతో బాధలో ఉన్నప్పటికైనా చర్చికి రావడం చేయటం చేసేది ఆవిడ. దేవుని దాంట్లో విశ్వాసంగా బ్రతికింది కాబట్టి ఈవేళ బిడ్డలందరూ చదివించింది. మనందరికీ తెలుసు చదువు అంటే మూడో జ్ఞానం అనేటువంటి. వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా గల్ఫ్లో ఉండడం, ఇజ్రాయిల్లో ఉండడం, ఒక నాశించుకునేటువంటి స్థితికి ఇచ్చాడు భగవంతుడు. చేత మనం ఎప్పుడు కూడా
మన స్థితిని మనం మర్చిపోకూడదు. మరి మనమైనా కొడుకులైనా మరి నాగన్న గారు ఎంత శ్రమ పడ్డాడో మన అందరికీ తెలుసు, కొడుకులకి తెలుసు. కానీ అది ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి. ఆ విధంగా ఇంకా అభివృద్ధి చెందాలనేది నా ఆశ. బిడ్డలు చదివించాలి. మన పేదరికం పోవాలంటే చదువే ముఖ్యం. మన వెనకబడి కూడా కారణం చదువే. చదువు దగ్గర ఎవడో చెప్తే అదే ఉంటాడు. కానీ చదువుకున్నవాడు జ్ఞానంతో ఆలోచించాడు. ఎవడో చెప్పినంత మాత్రం వెంటనే చదువుకున్నట్టు అంటాడు. ఆ విధంగా మనం జ్ఞానంతో ప్రవర్తించాలి. మరి దైవశాఖలో మన మధ్యనే ఉన్నారు. మరి వాక్యం వినాలనేది నా ఆశ. మరి సమయాన్ని వృధా చేయకుండా అధ్యక్షుల వారికి నా సమయాన్ని ముగించి అధ్యక్షుల వారికి అందిస్తున్నాను. రాజకీయ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దేవదాస్ గారు కూడా క్లుప్తంగా కుటుంబానికి ఆధారంగా మాటలు జ్ఞాపకం చేయడం గ్రామ దేవుని పరిశుద్ధ సోదరి ధనలక్ష్మి అక్కయ్య గారి ఆదర కూడికకు ఆశీనులైనటువంటి దైవజనులకు, బంధువులు, స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా మన ప్రభువును రక్షణ చేసుకొస్తున్నామలో వందనలు తెలియజేస్తున్నాను. ప్రభువు ప్రియులరా, ఆదరణ కూడిక అక్కయ్య కోసం కాదు కానీ కుటుంబం కోసం ఈ యొక్క ఆదరణ కూడిక. ఎందుకు నిమిత్తం అంటే తల్లిని కోల్పోయిన కుటుంబస్తులు, నాయనమ్మ కోల్పోయిన వారు, అమ్మమ్మ కోల్పోయిన వారు, అత్తయ్య కోల్పోయిన వారు. కాబట్టి వారికి మనం ఒక ఆదరణకు మనం ఆదరించబద్ధమయ్యాను. ఒకరొకరు ఆదరించబడని మనకు వార్త చెప్తుంది. కాబట్టి ప్రభు ప్రియులరా, నాగన్న గారి కుటుంబం అంటే ఇప్పుడు సోదరుడు చెప్పి విన్నారు. నాగన్న గారికి మా తండ్రికి చాలా సన్నిహితం. కారణం ఏంటంటే ఇద్దరు ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేవాడు. వారి మాటలు నేను నడుస్తూ కూడా నాగన్న గారిని బాగా అంటాను కూడా నేను చాలా గౌరవించేవాడిని. అక్కడైతే తమ్ముడా దేవదాసను నన్ను పిలిచేది. ఎంతమంది లంకలోకి వెళ్తున్నప్పుడు ఇక్కడ మధ్యలో వెళ్ళేవాడు అండి. అప్పుడు తప్పనిసరిగా లంకలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిచి టీవీ లేకుంటే మధ్యలో ఇచ్చి పంపించేవారు. అలాగే నా భార్య కూడా సొంత కూతురులాగా చూసింది. ఎందుకంటే గంట వారు ఆడవచ్చు, గంట వారు కావాలి. కాబట్టి మా కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసేవారు. అది వారి యొక్క గొప్ప సాక్ష్యము. లేవులోను తెలుగులోను కూడా కుటుంబాన్ని ఎత్తుకుని భర్తలు గౌరవిస్తూ ఉన్నారు. అయితే మనం వాక్యం చెప్తున్నది, పౌలు చెప్తున్నాడు, నా మట్టు బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభం. అంతేకాకుండా మనం వాక్యం చదివాడు కదండి, నిరీక్షణ వాడు దుఃఖపడుతుంది. మనం దుఃఖపడకూడదు. మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఎందుకంటే కోల్పోయిన తల్లిని మనం ఒకనొక సమయంలో దేవుని యొక్క రాజ్యంలో, మరొక రాజ్యంలో మనం వారితో కలిసి మనం అవుతాం. కాబట్టి మనకు దేవుడు ఒక మన నిరీక్షణ ఇచ్చి ప్రత్యేకించి మీ హృదయాలను కలవరపడనివ్వబడి, నా తండ్రి అనేక నివాస స్థలం కలవు అది సిద్ధపరచడానికి వెళ్తున్నాను. కాబట్టి మీరు దుఃఖపడకూడదు, కలవరపడకండి. మనం ఏమైపోతున్నాం, కలవరపడకూడదు. ఎందుకంటే మనం కూడా అదే మార్గంలో పోవాల్సిన వారు ఉన్నాం. ఇది ఒక మార్గం, ఒక మేల్కొలుపు అన్నమాట. ఇది మరణం అనేది మనకు ఒక మేల్కొలుపు. ఎందుకు మేల్కొలుపు అంటే మనం కూడా అదే మార్గంలో మనం పయనించవలసిన వాళ్ళు. ఒకరు ముందు ఒకరు వెనుక. దీంట్లో వయసు భేదం లేదు. సినిమాలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, వృద్ధులు కావచ్చు. 90 సంవత్సరాల ప్రజలు ఉన్నారు, 98 సంవత్సరాల ప్రజలు, 100 సంవత్సరాల ప్రజలు, 110, 134 సంవత్సరాలు కూడా ప్రజలు ఉన్నారని కొన్ని వార్తల్లో చూస్తున్నాను. అది వయసుతో సంబంధం లేదు. దేవుని యొక్క ఇష్టమైన ఉన్నది, ఆయన చేతిలో ఉన్నది. కాబట్టి మనం ఈ రోజున కుటుంబస్తులను ప్రత్యేకించి వారికి ధైర్యపరిచి, వారు తల్లి ఏ విధంగా సాక్ష్యం పొంది ఉన్నారో అటువంటి మంచి సాక్ష్యము గ్రామంలోనూ ప్రతి సంఘంలోనూ పొందువాలని కోరుతున్నాను. అంతేకాదు దేవుని యందు నిరీక్షణ నుంచి విశ్వాసం కలిగి ముందుకు సాగాలని, మనము కూడా ఆయన సన్నిధిని మనం చేరవలసిన మొదలుపెట్టినాం. కాబట్టి మంచి విశ్వాసంతో ముందుకు సాగాలని కోరుకోవచ్చు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు వారికి ప్రత్యేకించి వందనలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనలు. ప్రత్యేకంగా సహోదరుల మధ్య నరేష్ గారు వారి కూడా కుటుంబానికి ఆధారకారంగా కొన్ని మాటలు అందించారు. గ్రాంతి వారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవుని నామమున కలుగుగాక. నాకు అవకాశం ఇచ్చిన సంఘాపతి గారికి, విశ్వాసులకు, నా కుటుంబస్తులకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి 2 నిమిషాలు గ్రీటింగ్ చెప్పినారు కాబట్టి 2 మాటలు చెప్పి బుకింగ్ చేస్తాను.
పరిశుద్ధ గ్రంథంలోంచి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. వీరందరూ ఆ వాగ్దానముల ఫలం పోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాస బలమైన వృద్ధి పొందిరి. ఇలాగ చెప్పేవారు తమ స్వదేశం ఎదుగుచున్నామని విసిదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం వేళ వారు మరలాగలిగట వారి వీలు కలిగింది. దేవునికి స్తోత్రం. ఈ రెడ్డి రాసిన పత్రికలో చెప్తున్న మాట చాలా విలువైన మాట ఏంటంటే, వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునేలా మరలాగలిగట వారికి వీలు కలుగుతుందంట. మనం ఈ దేశస్తులు కాదు, ఇక్కడ వారు కాదు. మన పిల్లలు మన తల్లిదండ్రులు అందరికీ వస్తున్నారు, మరి కుటుంబాలు కట్టుకుంటున్నాము. తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఆ యొక్క సమయం వచ్చినప్పుడు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. కానీ వెళ్ళిపోతున్నారని చాలా చెప్తున్న మాట ఏంటంటే, బైబిల్ ప్రకారం చూడండి, వారు చెప్తుంది వారు ఏ దేశం నుంచి వచ్చారో ఆ జ్ఞాపకం ఉంచుకుంటారా మరణాలకు వీళ్ళు కలుగుతుంది. మనం అందరం మరి కుటుంబం దగ్గరకు వచ్చాము, మన జ్ఞాపకం ఉంది మన ఏ ఇంటికాని వచ్చాము, ఏ ఊరి నుంచి వచ్చామని. మేమైతే రామేశ్వరం నుంచి వచ్చాను, నా జ్ఞాపకం ఉంది, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతా, రామేశ్వరమే వెళ్ళిపోతుంది. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా అలాగే తన జీవిత కాలం పూర్తి అయిన తర్వాత ఆ దేశానికే వెళ్ళాలి. అదే వెళ్ళాలంటే అంట జ్ఞాపకం ఉంచుకోవాలంటే మనం ఈ లోకంలోని మనం జ్ఞాపకం ఉంచుకుంటే కనుక ఆ దేశానికి వెళ్ళడానికి వీలు కలిగి ఉంటుందంట. ఇంకొక వచ్చిన చూడండి, అపోస్తల కార్యము 8వ అధ్యాయము 28వ వచనం చదవండి. అపోస్తల కార్యం 8వ అధ్యాయం 28వ వచనం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి సరిపోతాడు. అతను తిరిగి వెళ్ళచ్చు, అతను ఎరుసలేంకి వచ్చాడంట, తిరిగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. అది ఆఖరి సమయం వచ్చానికి, కానీ వెళ్ళిపోతాడు. రక్షణ పొందని దేశానికి వెళ్ళిపోదు. ఎంత గొప్ప భాగ్యం సార్. ఈ లోకానికి వచ్చాం, మనము తిరిగి వెళ్ళే సమయంలో మనం మరణం రక్షణ పొందితే గొప్ప భాగ్యం ఉంది. ఇలా అక్కడ పరలోక రాజ్యంలో మనకి అదంట తిరిగి వెళ్ళిపోతాడంట. అతను మరి సమయం లేకపోవచ్చు. ఈ లోకంలో చాలా మందికి తిరిగి వెళ్ళిపోతున్నారు ఈ లోకం నుంచి. కానీ వెళ్ళిపోయే ముందంట రక్షణ పొందమని మానవ స్పందన వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఇంకొక మాట చూడండి, ముగించేస్తామని చెప్పేసి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనం. ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై చూడండి, ఊరికి పోవు త్రోవ ఎరిగిన వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడతారు. ఊరికి వెళ్ళి త్రోవ తీసుకోలేకపోతారు చాలా. మన ఊరు ఈ ఊరు కాదు, మన పరలోక రాజ్యం. ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆ రాజ్య మార్గాన్ని సరళం చేశాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే, మన కుటుంబస్తులైనా సంఘస్థులైనా ప్రతి వారిని చెప్పబడుతున్న వాక్యాలు హృదయం ఉంచుకుని మనం మౌనమస్సు పొంది ఆయన నరులారా తిరిగి సెలవిచ్చినప్పుడు మనం వెళ్ళిపోయేలాగా రక్షణ పొందితే గొప్ప వాక్యము సెలవిచ్చిన. అంతకంటే గొప్ప ఆదాని లోకం ఎవరు కూడా మనకి ఇవ్వలేరు. ఎప్పుడైతే మన హృదయంలో నమ్మకం కలిగిందో, నేను రక్షణ పొందాను, దేవుని రాజ్యాన్ని పొందుకున్న నమ్మకం కలిగిందో, అప్పుడు మనం చనిపోయినా సరే. అందుకు పౌలు గారు ఏమంటారంటే, బ్రతుకుడే క్రీస్తే చావైతే లాభము. ఆయన ఆలోచించడానికి ఈ లోకంలో సమస్తం పెంటగా ఎంచుకున్నాడు. ఆయన ఈ లోకంలో మనం కూడా జీవించినంత కాలము మరి ఏ దేశాన్ని వచ్చి జ్ఞాపకం ఉంచుకుంటే కనుక మనం వెళ్తాకి వీలుగా అవకాశము ఉన్న. మరి కొద్ది మాటలు పరమతండి మనం ఇప్పుడు దీవించి ఆశించింది కాక ఆమె. సహోదరు నరేష్ గారికి వచ్చే అలాగే సమయంలో ఆకిన డెలివరీ గారు గోపాల్ గారు కూడా కొన్ని చెప్తారు. ఆధార మాట తెలియచేయాలని సమయం ఇస్తుంది. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తెలియజేసుకుంటున్నాను. అలాగే సహోదరుడు దేవరెడ్డి గారికి, ఇంకా పెద్దలకు, మాజీ పెద్దలైన వారికి, స్త్రీల సమాజం వారికి, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సహోదరు ధనలక్ష్మి అక్క గారిని బట్టి నేను అంతగానో చింతిస్తూ ఉన్నాను. వారి జీవితంలో వారు బహుగా సంతోషిస్తున్నటువంటి దినాలలో వారు
బొట్టు వేయించుకోవడం, మరి ఈ మందులు వాడుతున్న విధానంలో వారికి గ్యాస్ ప్రాబ్లం లాంటిది సంభవించిందేమోనని ఉద్దేశించి ఉన్నారు. అయితే అలాంటి ఇబ్బందుల సమయంలో ఆవేశపడుతున్న సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలని మరి ప్రయత్నించినా కూడా మరి ప్రభువు పిలిపిమోనని నేనైతే అనుకుంటూ ఉన్నాను. మరి సడన్ గా మన మధ్య నుండి మరి దేవుని పిలిపినందుకు నన్ను కొనుక్కోబడము చాలా బాధాకరం. అయితే ఈ విషయం నందు కుమారుడు కుమార్తెలు అలాగే మనవరులు కూడా ఎంతగానో విభ్రాంతి చెందారు. అలా అయితే విన్న మాకి ఈ విషయం విన్న తర్వాత మరి పాస్టర్ గారు కానీ నేను కానీ శుక్రవారం మరి రాత్రి కూడికలో మేము ఎంతో ఆందోళన చెందాము. ఇటు రీతిగా జరగడం గత సంవత్సరంలో మరి నాగన్న ఐగారు పోవడం, మరలా ఈ కొద్ది కాలంలో మరి అక్కగారు కూడా దేవుడు పిలిపినందుకోవడం చాలా బాధాకరమైన విషయము. అయినప్పటికీ మరి దేవుడు మనల్ని పుట్టించాడు, పోషిస్తూ ఉన్నాడు. అయితే ఆయన మరి గత కాలం చూసినట్లయితే ఇంచుమించు 1000 సంవత్సరాలు బ్రతికిన వ్యక్తులు కూడా మనకు పరిశుద్ధ గ్రంథము కనబడుతున్నారు. మనప్పుడు నరువుని దేవుడు సృష్టించినప్పుడు మరి ఆదికాండంలో 6వ అధ్యాయంలో మెతుషేల గురించి రాయబడి ఉంది. 969 సంవత్సరాలైనా జీవించినట్లుగా మనము చూస్తూ ఉంటాము. మరి అంత ఆలోచనలు ఇచ్చి దేవుడు ఆ దినాలలో మనుషులను మరి బ్రతికిస్తున్నటువంటి దినాలను మనం చూస్తూ ఉన్నాము. మరి అలాగే ఆదికాండంలోనే మరి అక్కడ 6వ అధ్యాయంలో చూసినప్పుడు కూడా 6:3 మరి నరుల అక్రమ విషయంలో మరి దేవుడు నరులు ఈ రీతిగా అక్రమాన్ని ఆధారం చేసుకుని జీవిస్తున్నారనే ఉద్దేశంతో వీళ్ళకి 2 సంవత్సరాలు అవసరమని చెప్పి ఆలోచన చేశాడేమో అని నేను అనుకుంటూ ఉంటాను. కనుకనే అక్కడ వీరి ఆయుష్ కాలము 120 సంవత్సరములు అని చెప్పేసి రాయబడి ఉంది నరుల యొక్క ఆయుష్. మరి ప్రీతిగానే మరి మోసే కాలం వచ్చినప్పుడు చూసినప్పుడు మరి కీర్తన గ్రంథము 90:10 వచనంలో చూసుకున్నప్పుడు చూసినట్లయితే మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న అందులో 80 సంవత్సరములు అని చెప్పి రాయబడి ఉన్నది. మరి మా ఆయుష్ను తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. మరి మానవులమైన మనం చేస్తున్న అతిక్రమాలను బట్టి మన ఆయుష్ తగ్గిపోతుందని చెప్పేసి తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పేసి నేను తలస్తూ ఉన్నాను. కనుక మరి 70 నుండి 80 సంవత్సరాలు దేవుడు ఇచ్చేటటువంటి అది బహుమాన కాలమై ఉంటుందని చెప్పేసి నేను తలస్తూ ఉన్నాను. మరి మనకు 70 సంవత్సరాలు అని చెప్పేసి మోసే గారి ద్వారా మనము మరి 9వ కీర్తనలో తెలుసుకుని ఉన్నాము. మరియు 70 దాటి బోధుతున్నామంటే అది దేవుని యొక్క మరి బహుమానం అని చెప్పేసి నేను తలస్సుతో మరి మీకు తెలియజేయడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను. మరి అలాగే ఇంచుమించు సహోదరాకు గారు మరి 75 సంవత్సరములు మరి జీవించి ఉన్నారు. వారు జీవితంలో మరి వారు వివాహమైన తర్వాత ఈ గ్రామానికి వచ్చిన తర్వాత వారు చక్కటి జీవితాన్ని జీవించారని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మరి చాలా మంది మనం ఈ పరిసర ప్రాంతాల నుండి ఈ మందిరానికి రావడానికి సంతోషిస్తూ ఉంటాము. మరి అక్కగారు అయితే తోటలో ఉండేవారు. ఆ తోటలో నుండి ఆ తోటలో దున్నిన ఆ బెడ్డల్లో నుంచి నడుచుస్తూ ఆదివారము మరి గట్టెక్కేటప్పటికి చాలా సంతోషించేవారు. మందిరానికి వచ్చేసారనేటువంటి ఆనందం వారికి వ్యక్తం చేసేవారు.
అట్టి ఉత్సాహంతో దేవుని మందిరం రావటానికి ఇష్టపడ్డారు. అలాగే కుమారులు కానీ కుమార్తెలు కానీ మరి మనవలు మనవరాలు కూడా మరి ఆమె ఉద్దేశానికి ప్రకారంగా దైవ సన్నిధిలో దైవ కార్యక్రమాల్లో దేవుని బిడ్డలుగా మరి వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి ఇంకను ప్రభు పట్ల ఇటు ప్రేమను కనుపరుస్తూ వారి జీవితాలు కూడా మరి వెళ్ళబుచ్చాలని, మరి ముఖ్యంగా ఈ కూడిక ద్వారా చేరున్న మనమును కూడా అటు విశ్వాసాన్ని ప్రభు పట్ల కలిగి ఉండాలని, మరి కుటుంబస్తులందరూ కూడా ప్రభువునందు ఆసక్తి కలిగి మరి ప్రభు పట్ల నిరీక్షణ కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మరి ప్రభువు మృతి చెంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారంలో మరి యేసునందు నిద్రించిన వారును తిరిగి లేస్తారని చెప్పి నా మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు విశ్వాసం ఉంచి నిరీక్షణ గలవారమై మన జీవనయాత్రను కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలను అంగీకరించిన బాధ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ప్రసాద్ గారు వచ్చారండి. వరప్రసాద్ గారు రాలేదు కదండి. విజయరావు గారు కాకుండా మా కుటుంబం నుండి ఇంకా స్త్రీలుగా ఎవరైనా మాట్లాడాలని ఆశ ఉందా? తల్లి గురించి ఎవరైనా మంచి మనకు జ్ఞాపకం చేయాలని ఆశ ఉంటే వాళ్ళకి సమయాన్ని ఇస్తారు. ధనలక్ష్మి గారి జీవితంలో మీకు అనుభవాలు ఏమైనా పంచుకోవాలనుకుంటే తప్పక సమయాన్ని ఇస్తాను. ఎవరైనా ఉంటే ముందుకు రండి. కీర్తన పుస్తకం 499వ కీర్తన రవికాంతిని మించినదో ఒక దేశము దూరమైన కీర్తన పాడుకుంది. 499 రవికాంతిని మించినదో ఒక దేశము దూరమున వరదతులు చూచెదరు సమయంలో బోధక దాసులు పూర్వక స్థానిక అధ్యక్షులు మన వారి మాత్రం చాలా సంతోషమైన ఇదొక ప్రత్యేక ఆహ్వానం ధన్యవాదాలు నేను తెలియపరుస్తూ మన కుటుంబంతో సంబంధించినటువంటి బాంధవ్యాన్ని బట్టి 5 మన మధ్యలోకి వచ్చారు. అందుకు బట్టి సంతోషపడుతూ ఉన్నాను. సమయంలో తల్లి కమ్మకుమారి గారు కొన్ని మొదలైన సంఘటనలు కలి జీవితంలో నుండి గ్రహించిన సత్యాన్ని మనతో జ్ఞాపకం చేస్తారు. సేవకులకు
కూడి వచ్చిన పెద్దలందరికీ శ్రేయ సమాజం అందరికీ మా కుటుంబస్తులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటానండి. మరి నా పెళ్లి అయ్యేసరికి మా ఫ్యామిలీ చాలా పేద స్థితిలోనే ఉన్నాము. మా పెద్ద ఇల్లు మాది, గేదెలు కోళ్ళు చాలా ఎక్కువ ఉండేవి. ఆ స్థితిలో మేము ఉన్నాము. కానీ ఒక బాడవలో ఉండటం వల్ల నేను చాలా భయపడేదాన్ని. మా అత్తగారైతే చాలా ధైర్యం చెప్పేది. అలాగా మా ఫ్యామిలీ అంతా కూడా చాలా కష్టాలతో కష్టపడి బ్రతికారండి. మా ఆయన గారు అయితే బండి ఎద్దు, వీళ్ళైతే చదువుకోవడం అలా ఉండేది. తర్వాత వాళ్ళు కూడా కొంచెం మంది వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కష్టపడ్డారండి. దేవుని కృప వల్ల, తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల విదేశాలు వెళ్ళడం అందరూ కూడా మరి కాల దీవులతో మేము అందరము కూడా కొన్ని స్థానంలో ఉన్నాము. ప్రతి ఒక్కరము కూడా దేవుని కృపను బట్టి అంత బాగా జరుగుతుంది. కొడుకులు కోడళ్ళు మనవలు కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు అన్న సంతోషంతో మా అత్తగారు ఉండేది. చాలా పవర్ఫుల్. మా అత్తగారు పెళ్ళేసరికి చాలా, కానీ ఎంత పవర్ఫుల్గా ఉండదో అంత ప్రేమించేది. మరి ఆవిడ చాలా మంచి తల్లిదండ్రులుగా మంచి అత్త మామూలుగా పేరు తెచ్చుకుంది. మరి మామయ్య గారు చనిపోవడము, నాకు తాతయ్య గారు అవుతారండి. అమ్మమ్మ ఎప్పుడు తాతి అనిపించేదని తాతమ్మ అనిపించేదన్నాను. 2 సార్లు కాల్ జరిగిపోయింది ఆవిడకి. కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. లాస్ట్ టైంలో బాగానే ఉంది. చివరికి జారింది, కొద్దిగా జారి చెయ్యి ఇక్కడ ఇరిగిపోయిందండి. ఆదివారం ప్రొద్దుట 7 గంటలకి ఇప్పుడు వచ్చామండి. వచ్చిన తర్వాత త్వరగా మల్కిపురం తీసుకెళ్ళాము హాస్పిటల్కి. ఏమన్నారంటే చూసి ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు. నేనైతే అన్నాను, ఈ టైంలో ఈ వయసులో ఆపరేషన్ అంటే ఆవిడ కరెక్ట్ కాదు, బలికిన దగ్గర అంతా గుండె ఆగిపోతే ఏం చేస్తాము, కొట్టేయించింది అలాగే ఉంటుంది కూర్చుని అని చెప్పారు. మా పండుగ ఫోన్ చేశారు, ఆపరేషన్ చేయించేయండి అన్నారు. అన్నీ రెడీ పెట్టుకున్నాము. డాక్టర్ రావడం లేట్ అయింది. వచ్చిన తర్వాత ఒక ఇంజక్షన్ ఇచ్చారు అన్నారు, రేపు చూస్తాము అన్నారు. ఏంటి ట్రీట్మెంట్ సరిగ్గా చేయట్లేదనేసి పాలతో తీసుకుపోయామండి. పాలతో తీసుకుపోయిన తర్వాత అక్కడ చూశారు, అన్ని చేశారు. సాయంత్రం వరకు ఉంచారు. వచ్చిన తర్వాత అన్నారు, ప్రజలు వస్తారమ్మా డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి. మొత్తం డాక్టర్ గారు ఉన్నారు కదా, ఈరోజు ఆదివారం కదా అని చెప్పారండి. చెప్పిన తర్వాత సరే అనుకున్నాము. అయితే నైట్ ఇంకా చేసి పని ఏమన్నదా అని అడిగామండి. అన్ని చేశారు, కొట్టేశారు, అన్నీ ఉన్నాయంటే లేదమ్మా రూమ్ ఇస్తామండి అని చెప్పారండి. రూమ్ ఇస్తామన్నారు. రూమ్లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత పిండి కొట్టేస్తామన్నారు, వేసారు. వెళ్ళిపోదాం ఇంటికని మా అత్తయ్య గారు కూడా అన్నారండి. సరే వచ్చేసామండి ఇంటికి. వచ్చేసిన తర్వాత బాగానే ఉంది. మళ్ళీ పొద్దుట వెళ్ళాము. మొత్తం డాక్టర్ గారు వచ్చారు, అన్నీ చూశారు. వీటికి మత్తిస్తే తట్టుకోలేదు, పట్టేసేస్తామమ్మా, తగ్గిపోదల్లి ఇటుగా అతుక్కుంటుందని చెప్పారండి. మరి ఇంటి తాతమ్మ అని అడిగితే పట్టేయించండి అమ్మా అందండి. పట్టేయించి సాయంత్రానికి వెళ్ళిపోదామని ఆడుకున్నాను. ఏం చేసుకున్నాము, సాయంత్రానికి వచ్చేసామండి. వచ్చిన తర్వాత కొట్టేయడం అది ఇబ్బందిగా అనిపించింది. అలాగా మా తోటపాల్లో నేను, అమర్తి గారు, మనవలు వెళ్ళామండి. వెళ్ళొచ్చాము. అలాగా ఎవరు విడిచిపెట్టలేదు, తిరుగుతూనే ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇంటి దగ్గర చూసుకోవడం నేను మా దగ్గర 6:30 వచ్చేదానండి. మొహం కడిగించేదాన్ని, ఇప్పుడు తిరిగించేదాన్ని. నువ్వు మొహం కడుక్కోలేదు, నువ్వు మొహం కడుక్కోలేదు, టీ తాగుకోలేదండి. తిన్న తర్వాత ఫస్ట్ టాబ్లెట్ వేసి అని తిన్న తర్వాత మళ్ళీ బీపీ టాబ్లెట్ వేసి నేను వండుకుని రావాలి కదా తాతమ్మ, అక్కడ మామయ్యని చూసుకోవాలి కదా, మళ్ళీ వస్తారు 4 రోజులు వస్తారు ఇప్పుడు అని చెప్పారండి. అలా 4-5 రోజులు గడిచిన తర్వాత మా పళ్ళు దుబాయ్ నుంచి ఆ పాపను పంపించారు. ఆ అమ్మాయిని కొంటాము
అక్కడి నుంచి మా మధ్య గారు మా తోడుకోవాలి చూసుకోవడము, మధ్యలో మా ఆడపడుచుకోవడం కొంచెం ఇబ్బంది, ఆమె రావడము, హాస్పిటల్కి వెళ్ళాలంటే చిన్న బస్సు రావడము, ఇలా జరిగిందండి కార్యక్రమం అంత బాగానే ఉంది. అంత బాగానే జరిగిందని అనుకున్నాము. కానీ మందులు కాపు తీసుకుని నొప్పి బాధపడిందండి. సరే నేను మీటింగ్ పెట్టించుకున్నాను. శుక్రవారం మీటింగ్ అయిపోయింది. ఆ ఉదయం పొద్దుటే ఫోన్ చేశాను, నొప్పి ఎలా ఉంది దివ్య, నానమ్మ కంటే బాగానే ఉంది పెద్దమ్మ, కొంచెం వస్తుంది అన్నది. సరే అమ్మా నేను భోజనం పంపిస్తాను, వంట చేయొద్దు, ముందు రోజు వచ్చి చెప్పేలేరని నాకు చెప్పాను. మన మధ్యలో ఫాస్ట్ కండి జ్యోతులు పంపించి మాట్లాడి ప్రార్థన చేసేసి భోజనం పంపించానండి. 3 ముద్దలే తిన్నదండి ఆ పూట. అంతే నాకు మా చెప్పిందండి అమ్మాయి ఇచ్చి తాతమ్మ సరిగ్గా తినలేదు నానమ్మ అంటే, మా తోడుకోవాలంటే నేను వెళ్ళిపోతానక్క చూస్తానులే అందండి. ఆమె వెళ్ళిపోయింది. సర్లే నువ్వంటే ప్రేమికు కదా తినిపించమ్మా అని పంపించేసాను. ఆమెని వచ్చేసి ఆమె కాసేపు కూర్చొని మాట్లాడి వెళ్ళిపోయారంటండి జ్యోతి ఇద్దరును. ఆ తర్వాత నుంచి మళ్ళీ నొప్పి ఆయాసం స్టార్ట్ అయింది. నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన వెంటనే నేనేం చెప్పానంటే, వదిన అమ్మకు బాగా నొప్పి వచ్చేస్తుంది, మరి ఏం చేద్దామని ఫోన్ చేశాడు నాగరాజు. ఏం చేసింది ఏముంది బాబు, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాము, లేనంత వరకు డాక్టర్ గారి పిల్లలు ఉండన్నాను. త్వరగా వచ్చానండి. వచ్చి లోపే ఆయుస్ పడుతుంది, ఇంటికి తాతమ్మ అంతా ఆయుస్ పడుతున్నాం అన్నాను. నొప్పి వచ్చేస్తుందమ్మా, గుండెలు లాగేస్తున్నాయి, పట్ల నొప్పి వచ్చేస్తున్నానండి. మేమైతే గ్యాస్ నింపి అనుకున్నాము. ఈరోజు డాక్టర్ గారు వచ్చండి, బీపీ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పారు. వెంటనే మా నాగరాజు ఆటో ఫోన్ చేయమని ఫోన్ చేశాడు. మా చిన్న పట్టుకు పెద్ద పట్టుకు ఫోన్ చేసాము. అది కొంచెం లేట్ అయిపోయింది, రాలేదు వాళ్ళెవరు. సరే తీసుకుని వెళ్ళిపోయామండి. వెళ్ళేటప్పుడు ఆమె ఇద్దరు మనుషులు పట్టుకుని నడిపించి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఆటో ఎక్కించాలన్నా అలాంటి మనడు చేపట్టుకుని స్పీడ్గా నడిచి వచ్చేసిందండి. వాళ్ళు ఎప్పుడు అన్నారు, మా పంటలు వాంగారు మీ అత్తగారు చూడు ఎంత నడుతుందో మీ దగ్గర అలా చేస్తుంది అన్నారు. నవ్వుకున్నాము. ఎక్కేసింది. జనం తాతమ్మకి ఇప్పుడు తగ్గింది అందండి. నొప్పి ఏం బాధపడలేదు. బైపాస్ దాటమండి, బాగా సెంటర్ దాటాం. అక్కడి నుంచి మళ్ళీ నొప్పి స్టార్ట్ అయిపోయింది. వచ్చేస్తున్నాం కంగారు పడుకో, ఆఫ్ చేయమంటాం అంటే వద్దన్నదా. అలాగే మా తోడుకళ్ళు అలాగే మాట్లాడుతూ మా దివ్య సుబ్రహ్మణ్యం డాక్టర్ పిల్లలేం బండ్ల మీద మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. బాధపడక అమ్మ ఉప్మా వస్తుంది అన్నది. మా రాజమండ్రి తుడిసిందండి. ఆ తర్వాత నన్ను ఎప్పుడు కమల అని పిలుస్తుందండి. అంటే కమల కుమారి నా గుడ్లు నాకేస్తున్నాయి అన్నది. కానీ నేను అనుకున్నాను గ్యాస్ని పెక్కవైపోతున్నాము అనుకున్నాను. మా దగ్గరికి వచ్చేసాము, ఇంజక్షన్ ఇస్తే నీకు అంత తగ్గిపోద్ది, ఎమ్మడికి హాస్పిటల్కి వస్తేనే నీకు చనిపోతాకమ్మా. కొంచెం వచ్చుగా ఉన్నామండి. బెల్లాపుల గెత్తుల్లో కొంచెం కళ్ళు మూసింది. మేము అనుకున్నాము మామూలుగా కొలు తిరిగి అనుకున్నాము, బాగానే ఉందనుకున్నాం. మేము దిగిపోతామా చేతిలో ఉంటారు నాగరాజు అన్నంలో 2 అడుగులు వేసుకుని లోపలికి వెళ్ళిపోదాము, డాక్టర్ గారు చూస్తారంటే మనిషి దిగట్లేదు మెదట్లేదు. అది ఏంటంటే కబమ్మ తోడుకొని ఇబ్బంది దిగిపోరు. మా దయ్యాలు ఇక్కడండి ఆటో. కొంత మాటలు ముగిస్తున్నాను. కలివర్గంలో సమయంలో కుటుంబాన్ని ఆదరించడానికి వర్తమానం అందించడం కొంతవరకు సమయం ఇస్తుంది. మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామానికి మనందరి పక్షంగా
స్థుతులు చెల్లిస్తూ దేవుని పిలుపు ద్వారా నిత్య విశ్రాంతిలోకి ప్రవేశించినటువంటి తల్లి ధనలక్ష్మిగా తెలిసినటువంటి కుమారులు కుమార్తెలు వారి వారి కుటుంబాలకు దేవుడు ఆదరణ కలిగించాలి అని సావుగా ప్రార్థన చేస్తూ ఇప్పటి వరకు ధనలక్ష్మి గారి యొక్క జీవిత విశేషాలు వారు అనుసరించినటువంటి కుటుంబ పరిస్థితులు ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంతటి విజయవంతులు కాకపోయినప్పటికీ బిడ్డలకు చక్కని విద్యాభ్యాసాలు అందించటం, విదేశాలు వెళ్ళి పనిచేయటం, లేదు రాజశేఖర్ గారు చెప్పినట్లుగా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అని తల్లిదండ్రులు కోరుకుంటారు. బిడ్డలు కూడా వారి ఆకాంక్షలను గుర్తించి చక్కని పరిస్థితులు మీరు కలిగి ఉండటానికి తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష. రెండవది బిడ్డలకు వారు చేసేటువంటి ప్రార్థన. ఏదైనా కుటుంబాలలో పెద్దలైనటువంటి వారు మరణానికి అప్పగించబడుతున్నటువంటి వాళ్ళ ఈ కుటుంబంలోని కాదు అనేక కుటుంబాలలో పెద్దలు దేవుని సన్నిధికి చేరుతున్నారు. ఆ తర్వాత ఆ బాధ్యతను నిర్వర్తించవలసినటువంటి అవసరత జీవిస్తున్నటువంటి వారి మీద ఉంటూ ఉంది. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ఉంటూ ఉన్నాం. తల్లిదండ్రులు ఏమైనా ఆలోచనలు మన ఏదో కలిగి ఉన్నారు, అది గుర్తించి ఆచరణలో చూపెడితే అది తల్లిదండ్రులకు ఎంతో సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట యోహాను పత్రికలో రాయబడుతుంది. 3వ పత్రిక యోహాను పత్రికల్లో ఈ మాట ప్రతి తల్లిదండ్రులు బిడ్డలను బట్టి వింటూ ఉంటారు. 3వ వచనంలో 4వ వచనంలో ఈ మాటలు ఉంటూ ఉన్నాయి. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగలిగి బహుగా సంతోషించుకుని నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వింటి కంటే నాకు ఎక్కువైన సంతోషము. ఒక తల్లి గాని ఒక తండ్రి గాని ఈ సాక్ష్యం బిడ్డలను బట్టి చెప్పగలిగితే అది ఎంతో వారికి, ఏదో మనం వారికి మంచి ఆహారం పెడతానో మంచి వసతులు కల్పిస్తేనో ఆ సంతోషం వేరు. ఇక్కడ 4వ వచనంలో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని కొంతమంది చెప్తూ ఉంటే విని ఎంతో సంతోషపడ్డ. కనుక ప్రియ తల్లిదండ్రులు బిడ్డను బట్టి ఆ మాటలు విన్నారు. అదే బిడ్డలు తల్లిదండ్రులకు ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి. విదేశాల్లోకి వెళ్ళడం ఈ పరిసర ప్రాంతాల్లో సర్వసాధారణమైనప్పటికీ విదేశాల్లో సంఘాల్లో దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో బిడ్డలు ఎంతో మంది. ఎందుకంటే గతంలో నేను ఇక్కడ పనిచేసినప్పుడు వారి ద్వారానే నేను దుబాయ్ వెళ్ళటం,
22 రోజులు అక్కడ ఉండటం జరిగింది. బిడ్డలు అక్కడ ఉన్నారు. విజయబాబు గారు, అలాగే సుధాకర్ గారు, దయాలు. స్థానిక సంఘాల్లో ఏ విధంగా అయితే మనము బాధ్యత కలిగి ఉన్నామో అలాగే అక్కడ సంఘాల్లో బిడ్డలు ఈ మాట సంక్షేమం అనుసరించి నడుస్తున్నారు మీ పిల్లలు అని తల్లిదండ్రులు వింటే ఎంతో సంతోషం. ఏంటి సంక్షేమం అంటే యాహాను 14 అన్నాడు, మీరే మార్గమును సంక్షేమము జీవనం. సంక్షేమం అనగా యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు అనే మాట సత్యము అన్న దగ్గర మనం పెట్టి చదివితే నా పిల్లలు యేసుక్రీస్తును అనుసరించి నడుస్తున్నారని వినుక నాకెంతో సంతోషం. అది తల్లిదండ్రులకు బిడ్డల నుంచి ఆశించేటువంటిది. అంటే సర్వసాధారణంగా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు, ప్రయత్నాలు చేస్తారు. అయితే క్రైస్తవ విశ్వాస జీవితంలో ఇది అత్యంత ప్రాముఖ్యమైనది. క్రీస్తును అనుసరించి నడవటం. ప్రస్తుతం స్థానిక సంఘంలో నటాలయ్య గారు డెలిగేట్ గా ఉన్నారు. అలాగే గతంలో కమల్ కుమార్ గారు శ్రీల విభాగంలో పనిచేశారు. అలాగే విజయబాబు గారు దుబాయ్ యెహోవా సంఘంలో ఎంతో ఉన్నతమైనటువంటి పరిస్థితి. ఇలాగా దేవుని కార్యక్రమాల్లో దేవుని అనుసరించి నడవడం అది తల్లిదండ్రులకు మనం ఇచ్చేటువంటి గొప్ప గౌరవం. పైగా జనులు చెప్పుకుంటే తల్లిదండ్రులు వినటం. కనుక తల్లిదండ్రులకు బిడ్డలు సంతోషాన్ని ఇచ్చారు. ఇటు లోక పరిస్థితుల్లో రెండవది ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు, ఎందుకంటే 128 సంకీర్తన మనం చూస్తుంటాం, మీ పిల్లలు చూస్తారు. అది భౌతికమైనటువంటి ఆశీర్వాదం. దాన్ని అనుభవించారు తల్లిదండ్రులు ఇరువురు. అలాగే యేసుక్రీస్తును అనుసరించి నడుస్తూ ఉన్నారని విని మరింత సంతోషాన్ని కలిగి ఉన్నారు. మానవుని యొక్క జీవితం పరిశుద్ధ లేఖనాల్లోనూ మన దైనందిన జీవితాల్లోనూ చూస్తే మానవుడు ఆశాజీవి. తల్లి గర్భంలో పిండముగా రూపుదిద్దుకుంటున్నటువంటి సమయంలోనే ఒక ఆశ, నేను తల్లి గర్భంలోనే ఉండిపోతే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ గర్భవతిగా ఉన్నటువంటి దినాల్లో మంచి బలమైనటువంటి ఆహారం అందిస్తూ ఉంటారు. ఆ బలమైన శ్రేష్టమైన పోషకాహారం తీసుకుంటూ పని చేయవలసిన అవసరం లేదు, కష్టపడవలసిన అవసరం లేదు, ఆలోచించవలసిన అవసరం లేదు. చాలా ప్రశాంతంగా తల్లి గర్భంలో ఉండి బిడ్డ అనుకుంటుందట ఇక్కడే శాశ్వతంగా నేను తల్లి గర్భంలో ఉండిపోతే నాకు చాలా బాగుండునని. అయితే అది కుదరదు. 9 నెలలో 8 నెలలో ఇంకా ఒకవేళ 10 నెలలో అయిన తర్వాత తల్లి గర్భంలో నుంచి బిడ్డ బయటికి రావాల్సిందే. ఒకవేళ నేను రానని అక్కడ ఉండటానికి ప్రయత్నం చేసిన డాక్టర్స్ ఏం చేస్తారు, ఆపరేషన్ చేసి మరి బిడ్డను బయటికి మొట్టమొదటి ఆశ నెరవేరాల తల్లి గర్భంలో ఉండాలి అని. ఇక భూమి మీదకి వచ్చినటువంటి బిడ్డ ఎదుగుతూ ఈ భూ సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ అవగాహన చేసుకుంటూ మరలా ఒక ఆశ కలిగి ఉంటుందట. ఏంటది? శాశ్వతంగా నేను ఇక్కడ ఉండిపోవాలి. కాబట్టి మనం చేసేటువంటి విద్యాభ్యాసాలు కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, విదేశాలు వెళ్ళడం కావచ్చు, గృహాలు కట్టుకోవడం కావచ్చు,
బిడ్డలను కనడం కావచ్చు, ఈ ప్రతి ఆలోచనలను మనం ఇది మనకి శాశ్వతం అన్నట్టుగానే చేస్తాం తప్ప ఏది కూడా ఇది స్థిరం కాదు, మనము యాత్రికులము పరదేశులము అనేటువంటి ఉద్దేశం ఆయా పనులు చేసేటప్పుడు మనకు ఉండదు. ఇలాగేదైనా ఆదరణ కొడుకు పెడితే అక్కడ చెప్తే ఆ కొద్దిసేపు ఆ ఫీలింగ్ ఉంటది, కానీ తిరిగి మళ్ళా మనం ఇదే శాశ్వతం అన్నట్టుగా వ్యవహరిస్తాం. తల్లి గర్భంలో ఉండాలని ఆశపడిన కుదరలేదు. తిరిగి ఈ భూమి మీద అన్ని స్థిరమైనవిగా ఏర్పాటు చేసుకుంటూ బిడవలతో సంతోషంతో ఉంటున్నటువంటి వాళ్ళ మళ్ళా రెండవ ఆశ కూడా నెరవేరదు. మరణం ద్వారా ఈ భూమిని మనం విడిచిపెట్టాలి. తల్లి గర్భాన్ని విడిచి బయటకు వచ్చాం, భూమి మీద కొన్ని సంవత్సరాలు ఉంటాం, కొన్ని సంవత్సరాల తర్వాత ఇది కూడా మనకి శాశ్వతము కాదు. మూడవ పరిస్థితి తల్లి గర్భంలో కుదరలా, భూమి మీద కుదరలా. క్రైస్తవ విశ్వాసులుగా మనల్ని తీసుకెళ్లి ఏం చేస్తారు అంటే మరణించిన తర్వాత సమాధి చేస్తారు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆత్మ అనుకుంటూ ఉండదట. యోగు చెప్తూ ఉంటాడు ఆ మాట యోగ గ్రంథంలో. సమాధిలోకి వెళ్ళి ఇప్పటి వరకు ఎంతో కష్టం, ఎన్నో ఇబ్బందులు, బిడ్డల కోసం, కుటుంబం కొరకు, భార్య బిడ్డలు, సంఘంలో, సమాజంలో గొప్పగా ఉండటం కోసం ఎన్నో చేసి ఇప్పుడు మరణం ద్వారా విశ్రాంతి వచ్చిందని యోగ గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించదు. అమ్మయ్య హాయిగా ఉంది అని సమాధిలోనికి వెళ్ళిన ఆత్మలు అనుకుంటూ మళ్ళా ఈ ఆలోచన ఈ సమాధిలో శాశ్వతంగా ఉండిపోతే చాలా బాగుంటుంది. అంటే మానవుని యొక్క ఆశ ఏది చూస్తే అది ఎక్కడ పెడితే అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలనే ఆలోచనే. తల్లిగర్భంలో కుదరల, భూమి మీద కుదరల, సమాధికి వెళ్ళిన తర్వాత కూడా కుదరదు. యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభు చెప్తున్నాడు, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారు ఆయన శబ్దం విని బయటకు వచ్చారు. సమాధిలో ఉండి సంతోషిస్తూ హర్షిస్తూ ఇక్కడే చాలా బాగుంది అని అనుకుంటున్నటువంటి ఆత్మను దేవుడు మళ్ళీ ఏం చేస్తాడట, ఒక మాట పడుతుందట సమాధిలో ఉన్న వారికి. ఏంటా మాట? లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఏమన్నాడు, లాజరు బయటికి రాన్నాడు. ఇప్పుడు ధనలక్ష్మి గారు కావచ్చు, ఇంకా పితరులైన వారు ఎవరైతే ఒకవేళ మనం కూడా ప్రభువులను నివేదిస్తే మనం కూడా సమాధి చేయబడతాం. సమాధిలో ఉన్నప్పుడు ఒక రోజున ఒక కాలం వస్తుంది, ఆ కాలమున మనకి స్వరం వినపడుతుంది. ఎవరైతే మృతులై సమాధిలో ఉన్నారో వారు బయటికి రండి అంటే సమాధిలో నుంచి కూడా బయటికి రావాలి. అంటే ఇక్కడ మనం గర్భంలో ఉండలేకపోయాం, ఈ భూమి మీద ఉండలేకపోయాం, సమాధిలో కూడా ఉండలేనటువంటి పరిస్థితి. అయితే తీర్పు ఉంది. మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తరువాత తీర్పు ఉంది. ఇప్పుడు పత్రికలో ఈ మాట మనం చూస్తుంటాం. అప్పుడు శాశ్వతము ఉండేటువంటి స్థలాలు ఒకటి నిత్యరాజ్యము అనగా దేవుని రాజ్యము, పరలోక రాజ్యము అని పిలుస్తున్నటువంటిది. అది నిత్యము ఉండేటువంటి స్థలం, యుగయుగాలు సదాకాలం ఉండేటువంటి స్థలం. అదే సమయంలో ఆ స్థలానికి మనం వెళ్ళలేకపోతే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేకపోతే వేరొక స్థలం ఉంది, దానికి నరకము అనేటువంటి ఆ పేరు. నరకం కూడా శాశ్వతం. దేవుని రాజ్యము శాశ్వతమే, నరకం కూడా శాశ్వతమే. ఒకవేళ హిందూ
సిద్ధాంతాల్లో పేర్లు మారుతాయి. వైకుంఠము, స్వర్గము, పాతాళం, ఇలా పేర్లు. కానీ ఒకటే స్థితి. కనుక ఇప్పుడు మన ఆశ, మన ప్రయత్నం శాశ్వత కాలము దేవునితో ఉండాలి అని మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసేటువంటి కార్యాల్లో, ఆశల్లో ఇది ఉండాలి. వీళ్ళు కానీ వాటికి ఏమో ఆశపడుతున్నాం. తల్లి గర్భంలో కుదరదు, భూమి మీద శాశ్వతంగా ఉండటం కుదరదు, సమాధిలో శాశ్వతంగా ఉండటం కుదరదు. కానీ దేవుని చెంత యుగ యుగాలు ఉండొచ్చు. ఇప్పుడు విశ్వాస జీవితం కలిగి దేవునికి ఇష్టంగా ఉంటే, అవకాశాన్ని జారవిడుచుకుంటే అపవాది సంబంధమైనటువంటి వారి కొరకు సిద్ధపరచబడినటువంటి నరకం, అది కూడా శాశ్వతం. రెండు శాశ్వతమే. మనం ఎక్కడుంటామో మన జీవిత విధానం, మన భక్తి, మన ప్రార్థన నిర్ణయం చేస్తుంది. ఎవరికి ఏడు చొప్పున వారికి ప్రతిఫలము ఇవ్వబడుతుందని అన్ని పరిగణలోకి వస్తాయి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొంతమందిని నిత్య రాజ్యంలోనికి పంపించడం, కొంతమందిని నరకంలోనికి పంపించడం జరిగింది. నిత్య రాజ్యంలోనికి వెళ్ళిన వారు నెమ్మదిగా ఉంటారు. దానికి ఉదాహరణ లాజరు. అయితే ఒకవేళ మన చేతులారా అవకాశాలను జారవిడుచుకుని దేవుని రాజ్యం చేరలేకపోతే నరక యాతన. దానికి ఉదాహరణ ధనవంతుడు నెమ్మది లేకుండా ఉన్నాడు. ఎందుకంటే అది ఒకరోజు 2 రోజు కాదు. ఏదో దుబాయ్ వెళ్ళి వచ్చేసినట్లుగా, ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చినట్లుగా పోనీలో 4 రోజులు ఏదో రకంగా ఓర్చుకుని వెళ్ళిపోతామంటే ఉండదు. ఒకసారి దాంట్లోకి వెళ్తే ఇంకా బయటపడేటువంటి అవకాశాలు లేవు. కనుక తల్లిదండ్రులు మనకు అందించినటువంటి విశ్వాస జీవితం, భక్తి జీవితం, ఆనాటి దినాల్లో ఉండేటువంటి ఐకమత్యం, ఒకరైనా ఒకరు చూపేటువంటి ప్రేమ, ఆప్యాయత. నిన్న దినంలో ఒక మెమోరియల్ సర్వీస్ లో ఉండటం జరిగింది. ఒక ఆయన చెప్తున్నాడు, గతంలో ఉత్తరాలు రాసుకుని, టెలిగ్రాములు చేసుకుని అప్పుడే సమాచారం త్వరగా వెళ్ళేది, ఒకరికొకరు మాట కలిసేవారు. ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ గదిలో ఏం జరుగుతుందో పక్క గదిలో వారికి తెలియలేనటువంటి పరిస్థితి. కనుక ఎవరి బిజీలో వాళ్ళు ఉంటూ సంబంధాలు లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. కనుక సంఘ సహవాసానుభవం, కుటుంబ సహవాసానుభవం, రక్త సంబంధంతో సహవాసానుభవం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనం కూడా ధనలక్ష్మి గారిలాగా మరణించవలసిన వారినే మరణ సమయం సమీపించేలోపుగా మన నుంచి దేవుడు ఏం ఆశిస్తూ ఉన్నాడు అవి కుటుంబానికి, సంఘానికి, దేవునికి అందించేవారుగా ఉందాం. అట్టి స్థితి మరి ముఖ్యంగా యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త చెప్తున్నట్లుగా, ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని, అట్టి ఆదరణ తల్లిని కోల్పోయినటువంటి బిడ్డలకు దేవుడు అందించాలని కోరుతూ ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అందిస్తూ ఉన్నాను. ఉన్నతమైన కుటుంబానికి ఆదరణకరంగా చక్కటి వర్తమానం అందించినటువంటి వెంకయ్య ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో విజయవాడ గారు తల్లితో వారు కలిగిన జ్ఞాపకాలు మరియు వందన సమర్పణ చేసిన అనంతరం ముగింపు ప్రార్థనతో మీ కోరికను ముగించుకుందాం. మనలో మిగతా ప్రభావాలు దేవుడికి చెందిన కాక, అలాగే దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. సంఘ పెద్దలకు కూడి వచ్చిన మీకందరికీ మా కుటుంబ పక్షంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే చాలా సమయం అయింది, చాలా విషయాలు చెప్పాలనుకున్నాం, కానీ పెద్దలైన వారందరూ అన్ని విషయాలు తెలియజేశారు. మళ్ళా నేను చెప్పడానికి ఇష్టపడటం లేదు, కానీ ఇదంతా దేవుడి చిత్తమని మేము గ్రహించి నిరీక్షణ గలవారిని
ఎంత దుఃఖం ఉన్నప్పటికీ మాకు మేము వాదించుకొని ముందుకు సాగిపోతూ ఉన్నాం. అయితే మరి 5 దినాలు మరి స్థానిక సంఘం నుండి కానీ పెద్దల నుండి కానీ కుటుంబాల నుండి కానీ మాకు అనేక మంది బిడ్డలు సహకారాన్ని అందించారు. వారందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. భోజనాల విషయంలో శ్రేయ సహవాసం వారు, అలాగే ఎంజేడి సుజాత గారి కుటుంబం, అలాగే గంగమ్మ గారి కుటుంబం, అలాగే అన్నయ్య బుల్చింది గారి కుటుంబం, అలాగే చొప్పల శ్రీని గారి కుటుంబం మాకు భోజనాలు ఏర్పాటు చేసి తీసుకొచ్చున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే టీలు టిఫిన్ విషయంలో మరి ఆంధ్ర అన్నయ్య కుటుంబం, అలాగే జీవన గారి కుటుంబం, అలాగే చొప్పల శ్రీని గారి కుటుంబం, తాడిపత్తి లక్ష్మి గారి కుటుంబం, ప్రేమ కుమార్ గారి కుటుంబం, గంట మణి గారి కుటుంబం మరి టీల విషయంలో టిఫిన్ల విషయంలో మాకు సహాయం చేశారు. వారికి మేము సంతోషిస్తూ వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే నేను ఒక నిమిషంలో ముగించేస్తూ ఉంటాను. అయితే పెద్దలైన వారు అనేక విషయాలు తెలియపరిచారు. మరి నేను దుబాయ్ ప్రాంతంలో దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ మరి అక్కలు కానీ అమ్మలు కానీ నా కుటుంబంలో ఏ అవసరం ఉన్నా వారే చూస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క చిత్తం లేక దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే 2007వ సంవత్సరంలో దేవుడు ఎవరు చేసిన వాగ్దానం, భార్యను తోడు పిల్లలను కూడా తీసుకుని దుబాయ్ తీసుకొస్తావు, అందరూ కలిసి ఒక చోట ఉంటారు అన్న ఒక తీర్మానము దేవుడు నాతో చేశాడు. వాగ్దానం ఈ వాగ్దానం బట్టి వాగ్దానం నెరవేరడానికి ఇంచుమించు 17 సంవత్సరములు నేను వేసి ఉన్నాను. చాలా మంది అనుకుంటారు కానీ కుటుంబాన్ని వదిలేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోవడానికి కానీ ఇదంతా దేవుని చిత్తం. పిల్లలు నా దగ్గర ఉండాలి అనే ఒక ఆశ మాత్రమే. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంటూ ఉన్నాయి. చదువు విషయంలో కానీ, సంఘ పరిచర్య విషయంలో కానీ, కుటుంబాల మధ్య సహవాసము సైక్యత విషయంలో కానీ ప్రేమ లేని వారిగా ప్రస్తుత పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అయితే రోగులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట సెలవిస్తూ ఉంది. సైక్యమైతే మీ చేతనైతున్నప్పుడు సమస్త మనుషులతో అండి నా యొక్క ఆశ ఒకటే, మా కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు. అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య మేమంతా ఐక్యత కలిగి సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంతమంది ఉన్నారు. ఆ విధంగా ఉంటూ ఉన్నాం. మేము ఇక గడిచిపోయే కాలం ఏ విధంగా ఉన్నామో రానున్న కాలంలో ఇటువంటి ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉండేలాగా మీరు ప్రార్థన చేయండి. మా కుటుంబంలో సైక్యమైతే సహోదరులతో అంటే పక్కవారితో కానీ, సంఘముతో కానీ, సహవాసముతో కానీ, స్నేహితులతో కానీ, అన్యులతో కానీ అందరితో సమాధానంగా ఉండేలాగా మీరు అందరూ ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. మా కుటుంబం కోసం మేము చేయించిన పరిచర్య, ఇక్కడ జరుగుతున్న పరిచర్య విషయంలో కూడా మేము మరి దుబాయ్ దేశంలో కూడా ఈరోజు లైవ్ ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఏదో గొప్పకి కాదు, కానీ మాకు అనేక సంఘాలకు సంబంధించిన బిడ్డలు మాకు ఆత్మీయ బిడ్డలు అనేక మంది మాకు ఉంటూ ఉన్నారు. వాళ్ళ కోరిక మేరకు, ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడికి రాలేదు కనుక వాళ్ళు కూడా వీక్షించాలని ఆశ కలిగి ఉన్నారు కనుక ఈ లైవ్ ఇవ్వడానికి కారణం అవుతూ ఉంది. అయితే మరి కూడి వచ్చిన మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దైవజనులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనమందరము ఆఖరిగా ఏమిటంటే మనమందరము కలిసి సంఘంలో, స్థానిక సంఘంలో, మనం ఎక్కడున్న సంఘంలో అయినా ఐక్యత కలిగి ఉండడానికి మాత్రం మనము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ రోజున మనది వాడు ఏ నిమిషానికి దేవుడు మనం పిలుస్తాడో తెలియదు. గొడవలతో సమాధానం లేకుండా అనారోగ్యానికి పాలయ్యే కంటే సంతోషంగా ఉంటూ
సైక్యతకు ప్రేమతో అందరినీ కలగరిస్తూ ముందుకు సాగిపోవాలని మాటలు ముగిస్తున్నాను. ప్రత్యేకంగా ఇతరుల మాటలన్నింటి ద్వారా పరిశుద్ధాత్మ కుటుంబం ఆదరించి మనందరి జీవితంలో ఇతర రాజ్యానికి నడుచుకున్నట్లు విశ్వాసము నిరీక్షణ తగిన క్రియలను గ్రహించి నడిపించింది కాక ఆమె లేచిన ద్వారా ప్రార్థన ప్రధాన ప్రార్థన ఆశ్రయించిన తెలియజేస్తుంది. కృపాను రాష్ట్రపతులకు పాత్రుడుగా మీ పరిశుభ్రమైన ఉన్నతమైన నామానికి స్తోత్రంలో చెల్లిస్తూ మీ పాదసములకు వస్తున్నాం. మా ప్రార్థన ఆలకించండి. మా రక్షక తల్లి గారు గొప్ప ధనలక్ష్మి గారు గడిచిన ఆవిష్కారాన్ని భూమి అనుభవించి మా లోపలిని పొందుకున్నారు. అందులో భక్తులను విసరించినట్లుగా నామమైన స్థుతి కలగలుగుతాను. మీరు కృతజ్ఞతను అర్పిస్తూ తన ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నా. కుమారులు కుమార్తెలు కుటుంబాన్ని బట్టి కూడా నా రక్షక సహోదరులు నాథానయ్య గారు కమలకుమారి గారి కుటుంబం ఇచ్చిన గడువు బట్టి, సహోదరు నాగరాజు గారు రాజురామ్ గారి కుటుంబం ఇచ్చినటువంటి గడువు బట్టి, సహోదరు రాజారావు గారు నాగరాజు గారు ఇచ్చినటువంటి గడువు బట్టి, అలాగే కుమార్తె సహోదరు రత్నకుమార్ గారు బాబుజీ గారి కుటుంబం ఇచ్చిన గడువు బట్టి, సహోదరు గారు స్వామి గారు కుటుంబం ఇచ్చిన గడువు బట్టి, కలిగిన అధ్యక్షుల మండలాన్ని సంతాన కుటుంబాన్ని ఇచ్చేందుకు అర్పిస్తున్నాం. ఈ ఆదరణ బట్టి దానివల్ల మాకు ఇష్టమైతే ఆదరిస్తాం, విరోధమైతే ద్వేషిస్తాం. అలాంటి మా స్వాభావిక లక్షణం వల్ల ఆదరణ కాలేదండి. అందరినీ ఒకే రీతిగా ప్రేమించి నిరంతర నిత్య ప్రేమ కలిగినటువంటి మీ ఆదరణ కుటుంబానికి అనుగ్రహించేదని మీ సన్నిధిలో ప్రార్థించి వాటి పాడి లేక పఠనం చేసి ఇక్కడ తల్లవంచి పిల్లలు వేడిపరిచిన ఒక్కొక్కటి బట్టి కొనుగా తరగతి కూర్చున్న విషయాన్ని తెలియపరిచిన బంధుమిత్రులను సంఘటనలను పెద్దలను కుటుంబస్తులను మీరు బలపరచండి. వినోదాలను వర్తమానం అందించినటువంటి మా ప్రియ ఆత్మీయులు తోటల పనులను బలపరచమని ప్రార్థిస్తున్న సంఘం నియమించారు. ప్రజలు తోడుకుని వచ్చారు. కుటుంబానికి ఆధారపరంగా మీరు మాతో మాట్లాడారు. పెద్దబడినటువంటి మాటల ప్రకారంగా క్రియల ప్రాముఖ్యం కనుక తగిన క్రియలను చేస్తూ మిమ్మల్ని కలిగిన వారిని మీరు జీవించడానికి నిత్య రాజ్యాన్ని పొందడానికి అలాగనే ఈ మాటల ద్వారా కుటుంబం ఆధారపడడానికి సహాయం అనుగ్రహించని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అలాగే సహోదరు చెప్పినట్లుగా ఇతర దేశాలను అనేక మంది ఆత్మీయులు ఈ లౌకికంగా ఏకీభవించారు. మీరు అందరితో ప్రార్థించి ప్రధానందరూ సత్కరమైన మార్గాలు నడుచుకుంటూ నిత్య రాజ్యాన్ని పొందడానికి మీ తోటను అనుగ్రహించిన ముగించిన తోడు దీవించిన కుటుంబాన్ని ఆదరించిన పరిశుద్ధ నామం ప్రార్థించడం వచ్చినాం తండ్రి. మీ నామ ప్రశ్న ఈ రాజ్యం వచ్చిన గాక సంక్షమించిన ప్రకారం ప్రారంభించి మనుష్యాన్ని శక్తి మహిమ నిరంతరం మన సృష్టికర్త ప్రేమ రక్షణకర్త శ్రీకృష్ణ కృప ఆదరణ పరిశుద్ధాత్మీయ నిత్య సహాయం ఆయన కాపుతారు. తెలుగు మనుషుల నుంచి కుటుంబ సభ్యులందరికీ ఏకీభవించిన మనకు తోడుగారిని ఆదరించి విశ్వాసంతో నిరీక్షణతో పరిశుద్ధ జీవితాన్ని కలిగి తగిన క్రియలు కలిగి ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని మనం అనుభవించడానికి సదాత్తుగా నడిపించిన దాకా ఆయన్ని జీవన
స్వీకరించుకుంటున్నారు ఆదరణ కొరకు ప్రార్థించాలని మనం చేస్తున్నాం.
ఆమేన్.